హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ వచ్చేసి నేను 2 టైప్స్ తీసుకున్నాను, ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్. సో మీకు ఒకటి వచ్చేసి కంబైన్ సర్క్యూట్ కూడా ఉంటుంది, ఆర్ఎల్సీ సర్క్యూట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఆర్ఎల్సీ సర్క్యూట్ తీసుకున్నాను. సో ఆర్సీఎల్, సో ఆర్ఎల్సీ సర్క్యూట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ అంటే మనకు రెసిస్టరు, ఎల్ అంటే ఇండక్టరు, సి అంటే కెపాసిటరు, ఈ అంటే వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు వోల్టేజ్ అనేది ఇక్కడ అప్లై చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఐ అంటే కనుక మనకు కరెంట్. సో వోల్టేజ్ కూడా మనకు ఈఎఫ్టీ అనేది కూడా మనకు ఫ్లో అవుతుంది అనమాట. సో అలా ఫ్లో అవుతే కనుక మనం ఏమంటాం, వెన్ కరెంట్ ఫ్లోస్ ది రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ బికమ్స్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ సర్క్యూట్లో మనకేమవుతుంది అంటే కనుక కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అలా కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఉన్న వోల్టేజ్కు అలాగే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటుకు మనకు వాటి యొక్క రిలేషన్ ఏమవుతుంది అంటే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇది మనకు డెఫినేషన్ అనమాట. సో ఇండక్టర్ డిపెండ్స్ ఆఫ్ డిఐ బై డిటి. సో ఇండక్టర్ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కనుక కరెంట్ మీద డిపెండ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ డిఫరెన్షియేషన్. సో ఇక్కడ కెపాసిటర్ వచ్చేసి డిపెండ్స్ ఆన్, సో ఇండక్టర్కు మనకు కెపాసిటర్ అనేది ఇన్వర్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం డిఫరెన్షియేట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఇంటిగ్రేషన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెన్షియేట్ కనుక ఇప్పుడు తీయాలి అనుకో, సో అది వచ్చేసి దేనికి మనకి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రేషన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వర్స్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్ క్లాస్ అనేది చూద్దాం. సో బేసిక్ క్లాస్ వచ్చేసి మనకు ఓమ్స్ లా. సో ఓమ్స్ లా అంటే కనుక మనకు వి ఈక్వల్ టు ఐఆర్. సో నేను విత్ రెస్పెక్ట్ మనం ఏం తీసుకున్నాము, రెసిస్టర్కు తీసుకున్నాం కాబట్టి విఆర్ ఈక్వల్ టు ఐఆర్ అని తీసుకున్నాం. తర్వాత ఇండక్టర్ వోల్టేజ్. సో ఇండక్టర్ వోల్టేజ్ ఫార్ములా వచ్చేసి మనకు విఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ వోల్టేజ్. సో కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి విసి. సో ఇక్కడ వచ్చేసి సి అంటే మనకి కెపాసిటర్, వి అంటే వోల్టేజ్, ఇక్కడ ఎల్ అంటే ఇండక్టరు, వి అంటే వోల్టేజ్. సో అలా అనమాట. సో ఇక్కడ విసి వచ్చేసి మనకు క్యూ బై సి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యూ బై సి అయితే కనుక వేర్ ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటి అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కేవీఎల్ కనుక చూసుకుంటే కర్చీఫ్స్ వోల్టేజ్ లా. సో కర్చీఫ్స్ వోల్టేజ్ లా అంటే ఏంటి అంటే కనుక సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్. సో ఇక్కడ వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, మనకు ఇది ఆర్ఎల్సీ సర్క్యూట్. సో ఈ ఆర్ఎల్సీ సర్క్యూట్‌లో మనకు సమ్ ఆఫ్ వోల్టేజెస్. సో సమ్ ఆఫ్ వోల్టేజెస్ అంటే గనుక మనకు, సో ఇక్కడ వచ్చేసి మనకు వోల్టేజ్ ఈ విధంగా మనకు ఫ్లో అవుతుందనమాట సర్క్యూట్‌లో. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆర్‌కు వోల్టేజ్ ఉంటది, సిలో వోల్టేజ్ ఉంటది, ఎల్‌లో కూడా వోల్టేజ్ ఉంటాయి. సో ఆ యొక్క వోల్టేజెస్ అన్నీ యాడ్ చేస్తే మనకు దేనికి ఈక్వల్‌గా రావాలి, ఏదైతే మనము అప్లై చేసుంటామో వోల్టేజ్, ఆ వోల్టేజ్ అనేది మనకు రావాలనమాట. సో అది కేవీఎల్ డెఫినేషన్ మనకు. సో ఈ విధంగా మనము కేవీఎల్ అనేది డిఫైన్ చేసాం. సో దిస్ గివ్స్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అది మనకి ఏమి ఇస్తుందంటే ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇస్తుందనమాట, అట్లా మనం అప్లై చేస్తే. సో ఇప్పుడు నేను ఆర్ఎల్ సర్క్యూట్ అనేది తీసుకున్నాను. సో ఆర్ఎల్ సర్క్యూట్‌లో మనకొచ్చేసి కాంపోనెంట్స్ ఏమున్నాయి, రెసిస్టరు, అలాగే ఏమున్నాయి ఇక్కడ మనకు రెసిస్టర్. సో ఆర్ అంటే మనకు రెసిస్టరు, ఎల్ అంటే ఇండక్టరు. సో ఆర్ఎల్ సర్క్యూట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడొచ్చేసి మనకు కేవీఎల్ అప్లై చేసాం. సో కేవీఎల్ అంటే మనకేంది, సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ లూప్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్. సో అప్లైడ్ వోల్టేజ్ మనకు ఈ ఉంది కాబట్టి ఈ తీసుకున్నాను. సో సమ్ ఆఫ్ వోల్టేజెస్, సో ఆర్‌లో ఉంటుంది, ఎల్‌లో ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ కాబట్టి నేనేం తీసుకున్నాను, వి సఫిక్స్ ఆర్ ప్లస్ వి సఫిక్స్ ఎల్ అనేది తీసుకున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు ఆర్, విత్ రెస్పెక్ట్ టు ఎల్ వోల్టేజెస్ అనేవి తీసుకున్నాను. సో ఈ విధంగా నేను ఈక్వేషన్ అనేది మీకు తీసుకున్నాను. సో ఇక్కడొచ్చేసి సబ్‌స్టిట్యూట్ వీఆర్ అండ్ వీఎల్ వాల్యూస్. సో ఇక్కడొచ్చేసి ఈ ఈక్వేషన్ అనేది మీకు అర్థమైంది కదా! సో నెక్స్ట్ వచ్చేసి సబ్‌స్టిట్యూట్ వీఆర్ అండ్ వీఎల్. సో ఆల్రెడీ ఇక్కడ మనం వీఆర్, వీఎల్ ఫార్ములాస్ అనేవి ఇక్కడ చూసాం. సో వీఆర్ వాల్యూ వచ్చేసి ఐఆర్, వీఎల్ వాల్యూ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో ఈ వాల్యూస్ నేనిక్కడ సబ్‌స్టిట్యూట్ చేశాను. సో సబ్‌స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది అంటే గనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి చూద్దాం. సో ఈ ఈక్వేషన్ అంతా మనము ఏం చేస్తామంటే గనక ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క డిఫరెన్షియేషల్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. సో ఎలా అంటే గనుక మనకు డివైడింగ్ విత్ ఎల్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ ఉంది. సో ఈ ఎల్ అనేది మనము టోటల్ ఈక్వేషన్ అంతా మనము డివైడ్ చేస్తామన్నమాట. సో డివైడ్ చేస్తే మనకు ఈక్వేషన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి మనము ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ డివైడ్ చేశాను. సో ఇక్కడ ఎల్, ఎల్ క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ ఈక్వేషన్ అనేది నేను నెక్స్ట్ స్టెప్‌లో రాసాను. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకేందంటే ఇంకా ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది
యూజ్ చేస్తామనమాట. సో, ఇది ఓన్లీ ఆర్ఎల్ సర్క్యూట్‌కే. సో, ఇక్కడొచ్చేసి లెట్ P ఈక్వల్ టు R/L అండ్ Q ఈక్వల్ టు E/L. సో, ఇక్కడొచ్చేసి నేను P వాల్యూ ఏమని కన్సిడర్ చేసుకున్నా అంటే గనక R/L అనేది Pగా కన్సిడర్ చేసుకుంటున్నాను. అలాగే E అనేది మనము Qగా కన్సిడర్ చేసుకున్నాను నేను. సో, ఇక్కడొచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో, IF ఈక్వల్ టు E పవర్ ఇంటిగ్రల్ P/dt. సో, ఇక్కడ P వాల్యూ నేనేం కన్సిడర్ చేసుకున్నాను? R/L అని తీసుకున్నాను. సో, R/L అనేది సబ్స్టిట్యూట్ చేశాను. సో, సబ్స్టిట్యూట్ చేస్తే గనుక మనకు విత్ రెస్పెక్ట్ టు Tతో కదా మనం చేసేది ఇంటిగ్రేషను. సో, ఇంటిగ్రల్ dt చేస్తున్నాం. సో, R/L అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాం. సో, అప్పుడు ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో, ఇంటిగ్రల్ 1 dt ఏమవుతుంది మనకు T అవుతుంది. సో, అప్పుడేమొస్తుంది R/L T అవుతుంది. సో, ఆ వాల్యూ నేను ఇక్కడ రాసుకున్నాను. సో, మనకి ఎక్స్‌పోనెన్షియల్‌లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ నేను ఈ పవర్ R/L ఇంటూ T అనేది రాసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఇది మీకు I వాల్యూ. సో, ఇక్కడొచ్చేసి I వాల్యూ గనుక కావాలి అనుకుంటే మీకు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, కరెంట్ యొక్క ఈక్వేషన్ అనేది మనకు ఆర్ఎల్ సర్క్యూట్‌లో ఈ విధంగా ఉంటుంది. సో, E/R ఆఫ్ 1 - e పవర్ R/L ఇంటూ T. సో, ఈ ఈక్వేషన్ వచ్చేసి మీకు కరెంట్ ఈక్వేషన్ అన్నమాట ఆర్ఎల్ సర్క్యూట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌సీ సర్క్యూట్ గనుక చూస్తే గనుక సేమ్ ఎలాగైతే ఆర్ఎల్‌లో మనము తీసుకున్నామో సర్క్యూట్, ఇక్కడ ఆర్‌సీ సర్క్యూట్ అనేది నేను తీసుకున్నాను. సో, మనకి కెవిఎల్ అప్లై చేస్తేంది అప్లైడ్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో, అప్లైడ్ వోల్టేజ్ తీసుకున్నాను. సో, అప్లైడ్ వోల్టేజ్‌కి ఏం చేయాలి మనము? సమ్ ఆఫ్ వోల్టేజెస్ అనమాట. సో, ఇక్కడొచ్చేసి మనకు వోల్టేజ్ ఇలా ఫ్లో అవుతుంది కదా! సో, ఆర్‌లో ఫ్లో అవుతుంది, సిలో ఫ్లో అవుతుంది. సో, విత్ రెస్పెక్ట్ టు మనం రెసిస్టర్ గనుక తీసుకుంటే వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ తీసుకున్నాము. విత్ రెస్పెక్ట్ టు సి అంటే గనుక కెపాసిటర్. సో, కెపాసిటర్ యొక్క వోల్టేజ్, రెసిస్టర్ యొక్క వోల్టేజ్ అనేది తీసుకున్నాం. సో, దేనికి ఈక్వల్ మనము అప్లై చేసిన వోల్టేజ్. సో, ఈ అనేది మనకు అప్లై చేసిన వోల్టేజ్ అనమాట. సో, అప్లై చేసిన వోల్టేజ్ కాబట్టి మనము ఈ అనేది తీసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి సేమ్ వీఆర్ వాల్యూ అలాగే వీసీ వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ అబోవ్ తీసుకున్నాం కదా! సో, ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, మీరు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నారు. సో, వీఆర్ వాల్యూ వచ్చేసి మనకు ఐఆర్ అలాగే వీసీ వాల్యూ మనకు Q/C. సో, ఆ వాల్యూస్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో, ఇక్కడ వచ్చేసి మనకు వేర్ I ఈక్వల్ టు dQ/dt. సో, మనం ఏం తీసుకున్నాము? I వాల్యూ అనేది dQ/dtగా తీసుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి E వచ్చేసి మనకు R. సో, ఇక్కడొచ్చేసి I వాల్యూ ఏం తీసుకున్నాము? dQ/dt అనేది తీసుకున్నాం. సో, ఇది ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు dQ/dt అనేది రాసుకుంటాం I ప్లేస్‌లో. ప్లస్ Q/C అనేది ఎలా ఉందో సేమ్ అలాగే రాసుకున్నాం. సో, డివైడింగ్ విత్ R. సో, ఈక్వేషన్ మనం ఏం చేయాలి? Rతో డివైడ్ చేయాలి. సో, ఈక్వేషన్ అంతా మనము Rతో డివైడ్ చేయాలి. సో, Rతో డివైడ్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఆర్ సేమ్ కాబట్టి క్యాన్సల్ చేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు E/R వాల్యూ అనేది వస్తుంది. సో, E/R వచ్చేసి మనకి ఏంది? ఈక్వల్ టు dQ/dt ప్లస్ 1/RC ఇంటూ Q. సో, ఇది ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకేందంటే ఇంకా ఆర్‌సీ సర్క్యూట్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సో, ఇక్కడ Q వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు అంటే గనక CE ఆఫ్ 1 - e పవర్ -1/RC అని కూడా తీసుకోవచ్చనమాట. మీకు Q వాల్యూ అడిగితే ఈ విధంగా తీసుకోవచ్చనమాట. సో, లేదు మీకు ఉత్త ఆర్‌సీ సర్క్యూట్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే ఇంకా ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. అలాగే ఆర్ఎల్ సర్క్యూట్‌కి గనక మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగితే ఈ ఫార్ములా అనేది మీరు యూజ్ చేయాలనమాట. సో, ఇదొచ్చేసి మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనమాట. సో, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇవి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.